ప్రైజ్ లార్డ్ అందరికీ రండి మనము ఉపవాస ప్రార్థనలో ఈరోజు మనము మన వాక్యం ధ్యానంని మనము చేసుకుందాము. రెండవ రాజులు 20 అధ్యాయము వర్డ్స్ 5 నేను చదువుతాను. నేనైతే హిందీ బైబిల్లో చదువుతున్నాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. लौट कर मेरी प्रधान हिजकिय्याह से कह दे कि तेरे मूल पुरुष दाऊद का परमेश्वर यहोवा ये कहता है कि मैंने तेरी प्रार्थना सुनी और तेरे आंसुओं को देखा है. देख मैं तुझे चंगा करता हूँ और वरन तू यहोवा के भवन में जा सकेगा. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके दंडवत प्रणाम करते हैं. प्रभु जी समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. प्रभु जी पढ़े गए वचन पे प्रभु जी आप आशीष करें, एंकरेज होने के लिए सहायता और मदद करें. प्रभु यीशु मसीह को जानने के लिए सहायता और मदद करें. और अगर हम कहीं गिर गए तो प्रभु जी फिर से एक बार ये उपवास की प्रार्थना में प्रभु जी आप हमें उठाएं और आप ही के नाम की प्रभु जी महिमा करने के लिए प्रभु जी आप हमारी सहायता और मदद करें. मैं भी यहाँ पे खड़ा हूँ प्रभु जी, मैं भी अपने बुद्धि और ज्ञान के साथ नहीं प्रभु जी, पवित्र आत्मा से भर के प्रभु जी इस वचन को प्रभु जी सुना सकूँ. प्रभु जी आप मेरी भी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. రెండవ రాజులు 20 అధ్యాయము 1 నుంచి మనము 11 వరకు మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఈ వాక్యంతో మనందరితో మాట్లాడునుగాక. మనకి ఏదైతే కొదువలు ఉన్నాయో దేవుడు ఈ వాక్యంతో మన అందరికీ పరిపూర్ణంగా చేయునుగాక. ఇక్కడ మనము చూస్తున్నాము హిజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా రాజు మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనని విన్నాడు. దేవుడు ఆ ప్రార్థనని విని జవాబిచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు మనం అందరం ఉపవాసం ఉన్నాం, ఉపవాస ప్రార్థనలో మనము వచ్చినాం. దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఈ వాక్యంతో కూడా మాట్లాడుతున్నాడు. హిజ్కియా దేవుడే ఈరోజు మన దేవుడై ఉన్నాడు. హిజ్కియా ఎట్లయితే మోకరించి ప్రార్థన చేసిండు, కన్నీళ్లతో ప్రార్థన చేసిండు, దేవుడు హిజ్కియా రాజు ప్రార్థనని విని జవాబిచ్చిండు. అలాగే మనం కూడా ఎప్పుడైతే మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది ఎంతో మేలు మనకి జరుగుతుంది. మనం మామూలుగా కూడా ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ఉపవాసంలో ఉండే ప్రార్థనలో బలమే వేరే ఉంటుంది. ఉపవాసంలో ఉండే ప్రార్థన చేస్తే అది మనకు కూడా ఆత్మలో ఎదగడానికి సహాయం చేస్తుందో. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే ఏ రోగి అయితే బాగలేడో వాళ్ళకు కూడా స్వస్థతలు జరుగుతాయి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఉపవాసంలో ఉండి మనం ప్రార్థన చేస్తామో సైతాన్ని మనము ఓడిస్తాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎన్నో రోజుల నుంచి మన మీద జయం పొందుతున్న సైతాను ఒకవేళ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అది ఎంతో భయపడతాడు. సైతాను మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు. ఎప్పుడైతే మనం ఉపవాసంగా ఉండి ప్రార్థన చేస్తాం, ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తాం, ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం, ఎప్పుడైతే హృదయంతో మనము పూర్ణ మనసుతో దేవుణ్ణి పిలుస్తామో అప్పుడు దేవుడు ఆ ప్రార్థనని వింటాడు. సైతాన్ మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం చూస్తున్నాం హిజ్కియా రాజుకి ఆరోగ్యం బాగలేదు. హిజ్కియా రాజు ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించుకున్నాడు, అయినా కూడా బాగాలేదు. హిజ్కియా రాజుకి ఏం తక్కువ లేదు, ఏం కొదువ లేదు, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. డబ్బులు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు ఆయన దగ్గర, ఆరోగ్యం బాగలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, డబ్బులైతే చాలా ఉన్నాయి. ఆ డబ్బుల్ని బట్టి చాలా
చాలామంది డాక్టర్లని చూపిస్తూ 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 వచ్చిండు, కానీ ఏ డాక్టర్ కూడా ఆయన రోగంని బాగా చేయలేకపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, లాస్ట్కి ప్రవక్త కూడా చెప్తున్నాడు, ఇక ఏ డాక్టర్ కూడా నీకు ఆరోగ్యంని బాగా చేయలేడు, నిన్ను ఎవ్వరు ఇప్పుడు స్వస్థపరచలేడు, నీగా చనిపోతావు, ఇక నీ రాగము ఇలాగే ఉండిపోతుంది, వెళ్ళి నువ్వు నీ కుటుంబంని కలుసుకో, వాళ్ళతో మాట్లాడుకో, ఏదైనా ఉంటే సదిరేసుకో అని హిజ్కియా రాజుకి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ హిజ్కియా రాజు ఆ మాట విని భయపడలేదు, ఆ మాట విని కుమిలిపోయి ఏడవలేదు, ఆ మాట విని దేవునితో దూరం అయిపోలేదు. ఆ మాట విన్న తర్వాత వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు, వెంటనే విశ్వాసంని తెచ్చుకున్నాడు. అయ్యో, డాక్టర్ నాకు బాగా చేయలేకపోయినారేమో, పర్వాలేదు, ప్రవక్త నాకు చెప్పేసిండేమో, ఇక నీకెవ్వరు మంచిగా చేయలేరేమో, కానీ నా దేవుడు ఉన్నాడు, నన్ను భూమి ఆకాశాన్ని సృష్టికర్త దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు ఉన్నాడు, నన్ను కూడా ఆయన సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి చెప్తాను, నేను ఆ దేవుని ముందు నేను మోకరిస్తాను, ఆ దేవుని ముందు నేను కన్నీళ్ళని కార్స్తాను. ఓ ప్రభువా, నాలో ఏమైనా తప్పు ఏమైనా పొరపాట్లుంటే నన్ను క్షమించు అని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నీ సేవలో ఏమైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించు ప్రభా, ఎక్కడైతే నేను తప్పిపోయినాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని హిజ్కియా మోకరించి కన్నీళ్లతో ఎప్పుడైతే ప్రార్థన చేసిండో వెంటనే దేవుడు అలాంటి ప్రార్థనని విన్నాడు. ఎందుకంటే పూర్ణ మనసుతో హిజ్కియా రాజు దేవుని దగ్గరకు వచ్చిండు, పూర్ణ మనసుతో మోకరించిండు, పూర్ణ మనసుతో కన్నీళ్ళని కార్చిండు, అందుకే దేవుడు ఆయన ప్రార్థనని విన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నేను నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మనం కూడా హిజ్కియా లాగా సరి చేసుకోవాలా, మనం కూడా హిజ్కియా లాగా డాక్టర్లని ప్రవక్తలని కాదు, మనం కూడా హిజ్కియా లాగా దేవుణ్ణి నమ్ముకోవాలా, దేవుని మీద విశ్వాసం పెట్టాలా, దేవుని ముందు మోకరించాలా, దేవుని ముందు మనం ప్రార్థన చేసుకోవాలా, కన్నీళ్ళని కార్చాలా. హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబిచ్చిండు, బాగా చేసిండు. మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు, జవాబిస్తాడు, బాగా చేస్తాడు, స్వస్థతని ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ హిజ్కియా బాధపడుతున్నాడు, ప్రభా చాలా రోజులైంది ప్రభా, నీ మందిరానికి పోలేకపోయినాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా ఆరోగ్యం బాగలేదు ప్రభా, నడవడానికి అయితే లేదు ప్రభా, కూర్చోడానికి అయితే లేదు ప్రభా, నిద్రపోవడానికి అయితే లేదు ప్రభా, అన్నం అరుగుతలేదు ప్రభా, నాకు ఎన్నో డాక్టర్లను చూపించుకున్నాను ప్రభా, ఆరోగ్యం బాగలేదు ప్రభా, ఈ ఆరోగ్యం బాగలేని వల్ల నేను నీ మందిరానికి పోలేకపోతున్నాను ప్రభా, కుడికలకి పోలేకపోతున్నాను ప్రభా, దయచేసి నన్ను మంచి ఆరోగ్యంని ప్రభా, మంచి స్వస్థతని ప్రభా, నన్ను ముట్టి బాగా చేయి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాడు హిజ్కియా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు, హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు. హిజ్కియా అడిగిండు, ప్రభా నేను నీ మందిరానికి వస్తాను ప్రభా, నన్ను ముట్టి బాగా చేయి ప్రభా, ఏమైనా ఉంటే నన్ను క్షమించు ప్రభా అని అడిగిండు. వెంటనే దేవుడు ఆయన మనసుని చూసిండు. అయ్యో, హిజ్కియా ఎంతో బాధపడుతున్నాడు, నా మందిరానికి రాలేకపోతున్నాడు అని బాధపడుతున్నాడు కదా, అయ్యో నా మందిరానికి రావాలని ఇష్టపడుతున్నాడు కదా, అందుకే దేవుడు ఆయనని ముట్టి బాగా చేసేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. చాలామంది విశ్వాసులకి ఆరోగ్యం బాగలేదు, చాలామంది విశ్వాసులకి ఏదో ఒక రోగం వచ్చేస్తుంది, కానీ దేవుని మందిరానికి రాలేకపోతున్నారేమో, డాక్టర్ల దగ్గర చూపించి అలసిపోయినారేమో, అప్పులు చేసుకున్నారేమో అని దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా ఎలా అయితే దేవుని మందిరానికి వస్తాను అని ఇష్టపడ్డాడో అప్పుడే దేవుడు ఆయనని బాగా చేసిండు. ఎందుకు హిజ్కియా రాజుకి దేవుడు బాగా చేసిండంటే, హిజ్కియా ఏం కోరుకున్నాడంటే, నేను నీ మందిరానికి వస్తాను ప్రభా, అక్కడ వచ్చి ఆరాధన చేస్తాను ప్రభా, అందరితో కలిసి పాటలు పాడతాను ప్రభా, వాక్యంని వింటాను అని హిజ్కియా మనసు
మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఈ కోరిక ఎవరికి చెప్పలేదు, మనసులో ఉండే అది. ఆ కోరిక మనసులో ఉన్నది అంతా దేవుడు చూసేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, హిజ్కియా రాజుకు వెంటనే బాగా చేసేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నీకు కూడా బాగలేదా? డాక్టర్ దగ్గర పోతున్నావా, చూపించుకుంటున్నావా, బాగా అయితలేవా? దేవుని మందిరానికి కూడా పోలేకపోతున్నావా నీ ఆరోగ్యం బాగలేదని? ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా రాజుకు కూడా బాగలేదు, దేవుని మందిరానికి దూరం అయిపోయినాడు, ప్రార్థనకి దూరం అయిపోయినాడు, ఎప్పుడు కన్నీళ్ళతో కార్చలే అయినా, ఎందుకంటే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని ఇంటికి వస్తాను అని ఇష్టపడ్డాడో, ఎప్పుడైతే దేవుని ముందు కన్నీళ్ళని కార్చిండు, ఎప్పుడైతే ఈ మనసు పూర్తిగా దేవుని ముందు మోకరించిండు, అప్పుడే దేవుడు ఆయనని స్వస్థని ఇచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. మన మనసులో ఏముంది? చాలామంది ఏమో స్వస్థత కావాలా, స్వస్థత కావాలా, స్వస్థత కావాలా అని కోరుకుంటారు, స్వస్థత కావాలా అని ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థత కావాలని వీళ్ళకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటారు. నాకు స్వస్థత కావాలా, ప్రేయర్ చేయండి అని సేవకులు ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు. కానీ దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు. స్వస్థత అయితే కావాలా, కానీ దేవుని మందిరం వద్దు. స్వస్థత అయితే కావాలా, వాక్యం వద్దు. స్వస్థత అయితే కావాలా, మోకరించను. స్వస్థత అయితే కావాలా, కానీ కన్నీళ్ళు కార్చను అని మనం కూడా ఇలా ఒకవేళ ఆలోచించితే మనకి ఎలా స్వస్థత దొరుకుతుంది? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, హిజ్కియా రాజుకి స్వస్థత ఎలా దొరికింది? హిజ్కియా రాజు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడ్డాడు, దేవుని మందిరాన్ని ప్రేమించడం మొదలుపెట్టిండు. దేవుని మందిరంలో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, దేవుని మందిరంకి వచ్చి పాటలు పాడదాం అనుకున్నాడు, దేవుని మందిరంలో నిలబడి చేతులెత్తి పైకి దేవుని గణపరుద్దాం అనుకున్నాడు. అందుకే దేవుడు ఆయన ప్రార్థనని విన్నాడు, దేవుడు ఆయనని స్వస్థతని ఇచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, హిజ్కియా దేవుడే ఈరోజు మన దేవుడగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా బాగా చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మన మనసులో ఉన్నది అంతా దేవునికి తెలుసు. నీకు వెంటనే బాగైపోవాలని ఉందా? వెంటనే లేచి నడవాలని ఉందా? ఇక డాక్టర్లు వద్దు అనుకుంటున్నాం అంటే ఒక్కటే ఒక పని చేయాలా, మనం మోకల మీదకి రావాలా, ప్రార్థన చేసుకోవాలా, కన్నీళ్ళతో దేవునితో సరి చేసుకోవాలా. ప్రభా నన్ను క్షమించు, పొరపాట్లుంటే క్షమించు ప్రభా, నేను నీ మందిరంతో దూరం ఉంటున్నాను ప్రభా, నీ మందిరాన్ని ప్రేమిస్తలేను ప్రభా, అసలు కూడికలకి రావాలంటే కూడా నాకు ఇష్టమైతే లేదు ప్రభా, దయచేసి నన్ను క్షమించు ప్రభా, నీ సన్నిధికి వస్తాను ప్రభా, సహవాసంలో ఉంటాను ప్రభా, సండే చర్చికి వస్తాను ప్రభా, నన్ను క్షమించు అని తీర్మానం చేసుకొని, సరైన తీర్మానం చేసుకొని మనం సరి చేసుకుంటే దేవుడు వెంటనే ముట్టి బాగా చేసేస్తాడు. స్వస్థపరిచే దేవుడిని నేనే అని చెప్తున్నాడు. నా తప్ప ఇంకెవ్వరే దేవుడు కూడా నిన్ను స్వస్థపరచలేరు అని అంటున్నాడు. భూమి ఆకాశానికి నేనే సృష్టించిన దేవుడు అంటున్నాడు. నిన్ను కూడా నేనే సృష్టించిన దేవుడు అంటున్నాడు. నీకోసము పరలోకానికి వదిలేసి నేను వచ్చేసినాను, నీకోసమే నేను సిలువని ఎత్తినాను, నీకోసమే ప్రాణాన్ని ఇచ్చినాను, నీకోసమే రక్తాన్ని కార్చినాను, నీకు స్వస్థపరచడానికే నేను దెబ్బలు కూడా తిన్నాను అని యేసయ్య అంటున్నాడు. యేసయ్య నిన్ను వెంటనే ముట్టి బాగా చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు బాగా అయిపోవడానికి రెడీగా ఉన్నామా? మనం బాగా అయిపోవడానికి రెడీగా అయితే ఉంటాము, కానీ దేవుని మందిరానికి పోవడానికి మాత్రం ఇష్టపడం, దేవుని పిల్లలతో ఆ సన్నిధిలో ఉండడానికి మాత్రం ఇష్టపడం, ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడం, బైబిల్ చదవడానికి కూడా ఇష్టపడం, కూడికలకి రావడానికి కూడా ఇష్టపడం. మళ్ళీ ఎలా దేవుడు బాగా చేస్తాడు? ఎలా దేవుడు ముట్టి స్వస్థత ఇస్తాడు? దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి హిజ్కియాలాగా దీన మనసు కలిగి ఉండాలా, హిజ్కియాలాగా సరి చేసుకోవాలా, హిజ్కియాలాగా దేవుని మందిరానికి ప్రేమించాలా, హిజ్కియాలాగా దేవుని సన్నిధిని ప్రేమించాలా, హిజ్కియాలాగా కూడికలని ప్రేమించాలా, హిజ్కియాలాగా మోకల మీదికి రావాలా, హిజ్కియాలాగా కన్నీళ్ళతో ప్రార్థన చేయాలా, హిజ్కియాలాగా మనసు పూర్తిగా ప్రార్థన చేసుకోవాలా, తీర్మానం చేసుకోవాలా. హిజ్కియాకి బాగా చేసిన దేవుడు
స్వస్థపరిచిన దేవుడు, ఆ దేవుడు ఈరోజు మనకు కూడా సేమ్ దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మనకి క్షమిస్తాడు, మన ప్రార్థనని వింటాడు, మనకు కూడా ముట్టి బాగా చేసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ దగ్గర నుంచి కోరుకుంటుండే ఏంటంటే, చాలా రోజుల నుంచి బాగలేదు, మంచం మీద ఉన్నావు, కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, హిజ్కియా మందిరానికి వస్తాను ఇష్టపడ్డాడు, హిజ్కియా మందిరంలో వచ్చి ఆరాధన చేస్తాను అని ఇష్టపడ్డాడు, ప్రేమించిండు దేవుని మందిరాన్ని. అందుకే దేవుడు ఆయన ప్రార్థనని విన్నాడు, కన్నీళ్ళని చూసిండు, తగ్గించుకున్నాడు అని చూసిండు, మోకల మీద వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అని చూసిండు, ఉపవాసంలో ఉన్నాడు అని చూసిండు. అందుకే దేవుడు ఆయన ముట్టి బాగా చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకున్నది దేవుడు అదే. హిజ్కియాలాగా విశ్వాసం ఉండాలా, హిజ్కియాలాగా దేవుని మందిరాన్ని మనం కూడా ప్రేమించాలా. అప్పుడే దేవుడు మన ప్రార్థనని వింటాడు, ముట్టి బాగా చేస్తాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును కాక. గాడ్ బ్లెస్ యూ.